రాబర్ట్ వాద్రాకు మూసీ ప్రాజెక్ట్, రాహుల్ బాకుల్ అక్షరాల 1,50,000 కోట్ల ప్రాజెక్ట్. ఇది అసలు దెబ్బ. మూసీ సుందరీకరణ వెనుక అసలు కథ ఇదేనా? గాంధీ కుటుంబానికి కోట్ల రూపాయలు దోచిపెట్టే ప్లాన్. గతంలో హర్యానాలోను వాద్రా భూకుంభకోణాలు. వాద్రాకు కొమ్మ కాసిన అప్పటి హుడా సర్కార్. అవినీతి మర్కల్ లంటిన నోరు మీద పని రాహుల్ మరో హర్యానా లాగా తెలంగాణ మారుస్తారా? మరో హర్యానాను చేస్తారు, మరో ఉత్తరప్రదేశ్ చేస్తారు, మరో బీహార్ను కూడా చేస్తారు. 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు ఇన్ని కోట్లు ఎందుకు అసలు అని మనమాగమైతానం. కానీ తెలంగాణ సంపద మొత్తం రాహుల్ గాంధీ బావగారి కాళ్ళ దగ్గర పెడతాను. అందుకే రాహుల్ గాంధీ గారి తండ్రి ఫోటో ఏమో సెక్రటరేట్ ముందర పెడతాను, తెలంగాణ తల్లి విగ్రహం ఏమో లోపల పెట్టింది. ఇప్పుడు మూసీ నదిని మొత్తం ముక్కు మూసుకునేటట్టున్న మూసీ నదిని మొత్తం అలా ఈత కొట్టేటట్టు చేస్తాం, అలా మంచినీళ్ళు ముంచుకొచ్చేటట్టు చేస్తాం. ఆ మురికి నీళ్ళలో 1,50,000 కోట్లు పోతాం, తేమ్స్ నదిలాగా చేస్తాం. ఇక పూజారులు ఇక తీర్థం పోయవలసిన అవసరం లేదు, రోజు మూసి నీది 4 గిట్ల నీళ్లు పోసుకుంటే చాలు అనేటట్టు నమ్మ పలుకుతాను కదా. ఎందుకంటే తీసుకొచ్చి వీళ్ళ బావగారు కాంగ్రెస్ బావగారు కదా. మరి రాహుల్ గాంధీ గారికి బావగారు అయితే అందరికి బావగారేనే. ఏమంటాను? సోనియమ్మ తల్లి అంటాను. మరి సోనియమ్మ తల్లి అన్నప్పుడు సోనియమ్మ అల్లుడేమవుతాడు? వీళ్ళకు బావ అవుతాడు. ఇక మీ బావకు అప్ప చెప్తాను మొత్తం. తెలంగాణ మీ అయ్యసొమ్మో అవ్వసొమ్మో అన్నట్టు బావగారి పాదాల చెంత పెడతాను. మంచి బాడీ బిల్డర్ లెక్క కనబడతాను. ఈ వాద్రాయవలు ఈయనకు తెలంగాణకి ఏం సంబంధం? జై తెలంగాణ అన్నోడా తెలంగాణ ప్రజల ప్రాణాలు ఉద్యమంలో పోతా అంటే వచ్చి ఒక్క రోజునకి ఇట్లా ముట్టుకొని చూసినోడా ఈ సంపద మాత్రం ఆయన ఇంటికి పోతాంది. గతంలో 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్లా ఇక ఈయన మీద వచ్చినన్ని భూకుంభకోణాలు ఎవరి మీద రాలే. ఈయన చుట్టే తిరిగింది రాజకీయం మొత్తం. సంపద మొత్తం ఈయన ఇంటికి డంపు కొడతాను అనేది తిరిగింది. గీడికి వచ్చిన మూసినది పరిస్థితి. ముక్కు మూసుకొని ఉండే మూసి నదిని మేము మంచినీళ్ళు తాగే నదిగా మళ్ళా మారుస్తామంటే ఏంటిదో అనుకున్నాం. 16,000 కోట్లు కాస్త 1,50,000 కోట్లకు ఎందుకు పోయింది అంచనా అంటే ఈయన జేబులకు పంపించాలని ఆ ఏషం కట్టిండు.